హలో లయ గారు ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఏమో ఫుల్ లెంత్ రోల్ మళ్ళీ. అవునండి, అవును. ఏమనిపించింది ఫస్ట్ టైం, మీ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నప్పుడు? అంటే అండి కొత్తగా అనిపించింది. అంటే ఇది నిజమేనా, అంటే మనము మళ్ళీ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇట్ ఎగ్జైటింగ్, ఎందుకంటే చిన్నప్పుడు చేసినప్పుడు పెద్ద నేను అది కావాలనుకుని వచ్చి ఆపర్చునిటీ వచ్చి చేసింది కాదు. సో ఇది ఇప్పుడు కావాలనుకొని నచ్చి నా ఓన్గా నేను అనుకుని నాకు చేయాలనిపించి చేస్తున్నది కాబట్టి ఎక్సైట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది. చిన్నప్పుడు ఓహో చేసేస్తే అయిపోతుంది, అంటే అదో డ్యూటీ లాగా, ఓకే దాని దాని వాల్యూ ఏంటి, దాని ఏంటి, వాట్ ఈస్ ఇట్ అబౌట్ అనేది తెలిసేసరికి కొంచెం లేట్ అయింది. లేట్ కూడా కాదు, ఫస్ట్ ఫిలిం హిట్ అయిన తర్వాత కొంచెం తెలిసిపోయింది. అప్పటి వరకు దాని వాల్యూ ఏంటి, దానికి అంత కష్టం అన్నమాట అని తెలిసి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడ కూడా అలాగే ఉండి ఉంటుంది. అవును, కరెక్ట్, అవును. ఓకే, సో తమ్ముడు సినిమాకి వస్తే మీకు మధ్య మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి. అసలు ఏం ఎక్సైట్ చేసింది సినిమా చేయడానికి? అంటే సెపరేట్ లైఫ్, యూఎస్లో ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీస్, పెళ్ళి, పిల్లలు అన్నీ ఉంటాయి. వన్స్ లేడీస్కి ఏంటంటే ఇలాంటి షిఫ్ట్ అనేది చాలా డ్రాస్టిక్ డెసిషన్. అవునండి, అలా తీసుకోవాలంటే దానికి ఎంతో కొంత మోటివేటింగ్ ఉండాలి కదా. అవునండి, అవును. అంటే ఈ రోల్కి వాల్యూ డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేము, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే తీసుకోగలము. సో వచ్చినప్పుడు ఇది వదులుకునే రోల్ కాదు. ఇది ఇఫ్ నేను వదులుకున్నానంటే ఇది ఇంకా దట్ విల్ బీ స్టూపిడిటీ అని నా ఫీలింగ్. సో అందుకని ఐ హ్యాడ్ టు టేక్ ఇట్. మా హస్బెండ్ కూడా అది, అంటే ఆయన వినలేదు, బట్ ఆయన నీకు అంత నచ్చిందంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఉంటుంది, సో నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పారు. కానీ అంటే మొదట్లో మేము అనుకున్నది ఏంటంటే ఇది 6 నెలలే ఉంటుంది అన్నట్టు. అంటే దో వినో, అంటే కొన్ని అలాగే అనుకున్నా, టైం లైన్ ఉండదు, కానీ మరి ఇంత లేట్ అవుతుంది అని అనుకోలేదు. అంటే అలా అని దాన్ని కంప్లైంట్ చేయట్లేదు, అలా ఏం చేయట్లేదు. ప్రిపేర్డ్, మెంటలీ ఒక రకంగా ప్రిపరేషన్ ఉండాలి. కానీ ఒక రకంగా 6 months అనుకుని దిగాక ఎంత లేట్ అవుతుంది అని తెలిస్తే అసలు మీరు అప్పుడు భయపడిపోయేవారు. అంటే అలా తెలియకపోవడమే బెటర్ ఏమో. అంటే మనకు ముందే 6 months తర్వాత సర్లే ఇంకో 6 months అయిపోతుంది అనుకుంటే అయిపోయింది టైం. కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. అలా 2 years అని తెలుసుంటే మేబీ 2 years వదిలేమోలే అని అనుకునే ఛాన్స్ ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూనో అంటే ఎంజాయ్ చేసేదాన్ని కాదేమో అప్పుడు ఆ టెన్షన్తో. ఇప్పుడు అదే ఎప్పుడు అది 1 month 2 months అలా పోస్ట్పోన్ అయింది, కానీ అది కూడా మళ్ళీ 6 months అయిపోయినా మళ్ళీ 6 months కాదు, మళ్ళీ తర్వాత 2 months, తర్వాత 1 month, తర్వాత 15 days అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది. కాబట్టి ఇది ఓవరాల్గా 2 years అవుతుంది. బట్ ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఫస్ట్లో చేసినప్పటికీ ఇప్పటికీ అదే ఎక్సైట్మెంట్ ఉంది 2 years అయినా కూడా. ఎలా ఉందండి రోల్? ఫుల్ లెంత్ రోలా ఏంటి? ఎంత ప్రామినెన్స్ ఉంటుంది? ఇట్స్ ప్రామినెంట్ అండి. తమ్ముడు అంటే అక్క లేకుండా, సో తమ్ముడు ఉండదు. సో తమ్ముడుకి అంటే ఒక మోటివేషన్ ఫోర్ డెఫినెట్లీ అండి. అదే సినిమా డ్రైవింగ్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. నితిన్ గారు కూడా మొన్న అన్నారు కదా. సో ఏంటంటే ఇది ఇంపార్టెంట్ రోల్, ఇది వీళ్ళిద్దరు సెంటిమెంట్ మీద మెయిన్గా నడుస్తూ ఉంటుంది. అండ్ అదర్ క్యారెక్టర్స్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్ అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ రోల్, వెరీ. అంటే టీజర్లో చూస్తే ఆయన ఒక టార్గెట్, ఒక వైలెన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఏంటి ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా వరకు హోమ్లీ అండ్ సెటిల్ క్యారెక్టర్స్ మీ అన్ని, ఇందులో కొంచెం అగ్రెషన్ ఎంత ఉంటుంది ఈ క్యారెక్టర్లో? అంటే నాది డెఫినెట్లీ ఇట్స్ అ స్ట్రాంగ్ ఉమెన్ అండి. షీఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్, షీఈస్ అ గవర్నమెంట్ ఆఫీసర్, షీఈస్ వెరీ డెడికేటెడ్ విత్ హర్ వర్క్, అన్నీ అలాగ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఒక ఫ్యామిలీ అండ్ డ్యూటీకి మధ్యలో ఎక్కడ లైన్ డ్రా చేయాలో తనకు తెలుసు. అంటే ఫ్యామిలీ చూస్ చేసుకోవాల్సినప్పుడు ఫ్యామిలీని, అంటే అలా కాకుండా ఎక్కడ ఏది ఇంపార్టెంట్ వరకు ఆ లైన్ డ్రా చేస్తూ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఉండే స్ట్రాంగ్ క్యారెక్టర్. అండ్ ఒక రకమైన ఆ స్ట్రాంగ్నెస్లో వచ్చే కొంచెం యారోగెన్స్, అగ్రెషన్,
ఒక కొద్దిగా tinge యాటిట్యూడ్, కనపడుతుంది ఆరోగెన్స్ కూడా కాదు, ఒక యాటిట్యూడ్ అనుకోండి, ఒక యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ తను. ఓకే. సో కొంచెం డిఫరెంట్ డెఫినెట్లీ డిఫరెంట్. నాదన్నీ ఎప్పుడు క్వైట్ ఆర్ ఏడుపు క్వైట్ ఇట్లా ఇట్లా అనే టైప్. సో ఇప్పుడు ఇది కొంచెం డెఫినెట్లీ డిఫరెంట్గానే ఉంటుంది. సో మీ విషయానికి వస్తే ఇప్పుడు జనరల్గా హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో అంటే మ్యారేజ్ అయిపోయాక అంటే కొంచెం స్టీరియో టైప్ చేస్తారు, అక్క క్యారెక్టర్స్ అని వదిన క్యారెక్టర్స్ అని చెప్పి. దాని మీద ఒపీనియన్ ఏంటి మీది? అంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఒకవేళ చేస్తే కూడా. కానీ నాకేంటంటే అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్క, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇప్పుడు చూడండి ఎంసీఏలో భూమిక గారు వదినగా చేశారు, బట్ దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. దీంట్లో అక్క అవ్వచ్చు, దీంట్లో వదినే అనుకోండి పోనీ, అయినా కూడా ఇట్ విల్ బి డిఫరెంట్, రైట్? అంటే నేను అనేది ఏంటంటే అంటే డిఫరెంట్ ఈ సినిమాని కాదండి, జనరల్గా హీరోయిన్స్ని అలాగే చూస్తారు. అంటే మరి ఏజ్ బట్టి అండ్ అంటే ఇప్పుడు 60-70 ఇయర్స్ ఉన్న హీరోస్ అందరూ బాలీవుడ్ నుంచి ఇక్కడ మన వరకు కూడా ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తారు, యంగ్ క్యారెక్టర్స్ చేస్తారు, ఇంకా యంగ్ హీరోయిన్స్తో పేరు చేస్తారు. హీరోయిన్స్ విషయం వచ్చేటప్పటికి పెళ్ళైతే వాళ్ళది ఎంత ఏజ్ అన్నా ఉండేవ్వండి, ఎంత గ్లామర్గా అయినా ఉండేవ్వండి, వాళ్ళకి ఆ రోల్స్ అన్నట్టు లెక్కేస్తారు. అవునండి, ఇదివరకు అలాగే ఉండేది, డెఫినెట్గా అలాగే ఉండేది. పెళ్లి చేసుకున్న చాలామంది చెప్పుకోవడానికి కూడా భయపడి సీక్రెట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇదివరకు. ఇప్పుడు ఐ థింక్ అంత చేంజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా నయనతార గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాజల్ అగర్వాల్, వీళ్ళందరూ అగైన్ మళ్ళీ హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు విత్ కిడ్, విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఆలియా భట్ కానివ్వండి, అందరూ, దీపికా పదుకొని, దే ఆర్ ఆల్ డూయింగ్. ఇప్పుడు పెళ్ళి పిల్లలు ఉన్నా కూడా దే ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. తెలుగులో మీతో మొదలవ్వాలి అది అండి, మరి చూడాలి. సో అది ఆడియన్స్కి ఇప్పుడు ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ అన్నీ ఉంటాయి. ఇంట్రెస్టింగ్లీ మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా వివి వినాయక్ గారిది. ఆయన చెన్నకేశ్వరరెడ్డి సినిమా కోసం మీరు ఆర్ఎఫ్సిలో షూట్ చేస్తున్నారంట ఏదో సినిమాకి. ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యి బాలకృష్ణ గారి చెల్లెల క్యారెక్టర్కి అడిగారంట. మీరు వెంటనే స్పాట్లో ఏడ్చేశారంట. ఏంటండి తెలుగు హీరోయిన్ అయితే ఇలాగ చెల్లెల క్యారెక్టర్లకు అడుగుతారా అని అన్నారంట. ఆయన ఒక్క నిమిషం నాకు కంగారు వచ్చేసింది ఆవిడ అలా అడిగినప్పటికీ, అండ్ వేరే ఆప్షన్కి వెళ్ళిపోయామని అన్నారు. అంటే ఏడవడం కొంచెం ఎగ్జాజరేషన్ అయి ఉండొచ్చు, బట్ ఏడవడం కాదులేండి, అంటే ఫీల్ అయిన మాట అయి ఉండొచ్చు. అంటే అది నాకు ఆ ఇన్సిడెంట్ పెద్ద గుర్తులేదు, సో నేను ఇప్పుడు రీకాల్ చేసుకుని కరెక్ట్గా చెప్పడానికి. బట్ నాకు తెలిసి నేనైతే ఏడ్చి అయితే ఉండను, కొంచెం ఎమోషనల్ అయి ఉంటారు. అంటే మేబీ అడుగుంటానేమో, అదేంటండి చెల్లెల రోల్ అడుగుతున్నారు అని అనుకుని ఉండొచ్చు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఒకసారి హీరోయిన్గా మెయిన్ లీడ్ చేస్తున్నప్పుడు సడన్గా చెల్లెలకి వచ్చామండి. ఇప్పుడు అలా లేదు, ఇలా చేసి అలా చేసి అలా చేసి. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ వ్యూయింగ్ అ క్యారెక్టర్ యాజ్ అ క్యారెక్టర్ ఉంది. అవును, వాళ్ళు ఇప్పుడు ఇందులో అక్క అందులో చెల్ల అని చూడట్లేదు. ఒక్కొక్క దాంట్లో కొంతమంది మదర్స్ కింద కూడా చేస్తున్నారు చాలా మంది హీరోయిన్లు. సో అందుకని ఇప్పుడు అలా లేదు, అప్పుడు అలా ఉండేది. ఒకసారి మనం చెల్లెల రోల్స్ దిగామంటే చెల్లెల రోల్సే వస్తుంది. నాకు స్పెసిఫిక్గా ఈవెన్ స్టార్ 2000 కంటెస్ట్ అయిన తర్వాత రాఘవేంద్రరావు గారు కూడా చెప్పింది అదే, నిన్ను ఇప్పుడు చాలామంది చెల్లెల రోల్కి అడుగుతారు, బికాస్ నువ్వు హీరోయిన్ అవ్వడానికి ఇంకా నువ్వు 15 ఇయర్సే, నువ్వు ఇంకా టైం ఉంది, 1-2 ఇయర్స్ ఆగితే బాగుంటుంది, అప్పుడు చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను సిస్టర్ రోల్స్ అడుగుతారు, అవి చెయ్యకు అని ఆయన కూడా అప్పుడు చెప్పారు. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో, ఇప్పుడు అలా లేదులేండి, ఆ టైంలో సిస్టర్ రోల్స్ చేస్తే అది అలాగే ఉండేది. సో ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు అందరూ పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నా కూడా చేస్తున్నారు హీరోయిన్గా. ఇన్సిడెంటల్లీ ఏంటంటే ఒకప్పుడు చాలామంది తెలుగు హీరోయిన్స్ ఉండేవారు, బాగా బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఆ టైప్లో. తర్వాత ఏంటంటే ముంబై హీరోయిన్స్ హవా ఎక్కువ వచ్చిన రోజుల్లో తెలుగు హీరోయిన్ మీరు ఒక రకంగా ఏంటంటే ఒక జనరేషన్కి ఆ టైంలో ఒక రోల్ మోడల్ మీరు. అంటే తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్గా చేయొచ్చు అనేది. కాకపోతే అప్పట్లో ఏంటంటే వెరీ సర్ప్రైజింగ్ ఏంటంటే పేరెంట్స్ మెంటాలిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. రాకూడదు అది ఇది అని చెప్పి. మీ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేశారు? మా పేరెంట్స్ కూడా అలాగే ఉండేవాళ్ళండి. అంటే వెరీ ఆర్థోడాక్స్, వెరీ స్ట్రిక్ట్. వాళ్ళు కూడా టిపికల్లీ మీరు చెప్పినట్టే. కానీ వాళ్ళకి ఏంటంటే నా ఏజ్
వాళ్ళకి ఆ టైంలో భయం వేయలేదు. కొంచెం 16 చిన్న కాబట్టి అప్పుడు 16 కాబట్టి ఆ చిన్న అమ్మాయి కదా ఇది హీరోయినా అని అడిగారు. అంటే వాళ్ళు వచ్చి అడిగితే హీరోయినా తిన్నా అని అంటే అది వాళ్ళ మైండ్లో చాలా చిన్న పిల్ల కింద లెక్క, అమ్మాయి హీరోయిన్ ఏంటి అని అనుకున్నారు. సరే మీకు బాగుంటే చేసుకోండి అన్నారు. అంటే వాళ్ళు ఎలా ఊహించారంటే ఇది ఒకటే, అది ఎలాగో జనాలు యాక్సెప్ట్ చేయరు, అంటే వాళ్ళ అంటే అది హిట్ అవుతుంది చేసుకుంటాం అంటే వాళ్ళు కూడా ఆ దృష్టిలో ఎప్పుడు నన్ను చూడలేదు కాబట్టి వాళ్ళకి కూడా అర్థం అవ్వలేదన్నమాట. సో సరే చేయండి ఇదే ఫస్ట్ లాస్ట్ అని అనుకున్నారు, సరదాగా ఒకటి చేస్తున్నట్టు అనుకున్నారు. తర్వాత ఏంటంటే ఏజ్ కూడా 16, పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే హిట్ అయ్యి వెనకనే బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి, చదువు ఇక్కడ ఏమైపోతుంది, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి మానేయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు చదువు కంటిన్యూ అవుతుందా, పెళ్ళి అవుతుందా, అసలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అవ్వాలంటే మానేసినా కూడా ఆల్రెడీ చేసింది కదా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మానేయాలా వద్దా, చాలా కన్ఫ్యూజన్ అయిపోయి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏదో పంపించాలి అనుకుని పంపించలేదు, అది ఆటోమేటిక్లీ వస్తే ఓకే ఫర్ టెంపరీ సేక్ అలా పంపించిన ఇది అనమాట. సో అందుకని వాళ్ళు భయపడిన మాట నిజమే అండి. కానీ అదేదో సినిమా ఫీల్డ్ మీద నమ్మకం లేక కాదు, ఇది కాదు, కానీ జనాల్లో ఉన్న ఒక కన్సెప్షన్ వల్ల, సినిమా ఇండస్ట్రీ వల్ల మాకెప్పుడు ప్రాబ్లం రాలేదు, వాళ్ళకే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. వాళ్ళు ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ అనేవాళ్ళు కూడా, మా నాన్నగారు ఏంటి ఇంత బాగుంది, వాళ్ళు ఏంటి బయట అందరూ ఇలా అని, అంటే చుట్టాల నుంచి కూడా ప్రెషర్ అంతా వస్తుంది కొంచెం. ఇదే క్వశ్చన్ అండి డైరెక్ట్ అడుగుతాను నేను మిమ్మల్ని, ఎందుకంటే చాలామంది తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో రావాలనుకుంటే హెల్ప్ అవుతుంది వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి ఉన్న డౌట్స్ కూడా ఏదైనా ఉంటాయి. ఇండస్ట్రీని ఒక రకమైన ముద్ర వేస్తారు, ఏంటంటే ఇక్కడ హరాస్మెంట్ ఉంటుంది, ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, అమ్మాయిలకి సేఫ్ కాదు అని చెప్పి అంటారు. అసలు ఏంటి, అసలు నిజంగా ఇండస్ట్రీ సేఫ్ ప్లేస్ కాదా, లేకపోతే ఏంటి, మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే అండి దట్ ఈ క్వశ్చన్కి ఐ కాంట్ టేక్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఎనీవేర్ యూ గో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, విమెన్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మేము ఐటీలో వెళ్ళినా కూడా మేము జాగ్రత్తగా ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా డ్రెస్ వేసుకుంటాం, ఎలా పడితే అలా వీల్ బిహేవ్ అంటే కుదరదు. వీ హ్యావ్ టు బిహేవ్ అంటే ప్రిడేటర్స్ అని కూడా కాదు, యు ఆర్ గివింగ్ అన్ ఫాల్స్ ఇంప్రెషన్, ఫాల్స్ అంటే జడ్జింగ్ యువర్ దెల్ జడ్జ్ యూ లైక్ దిస్. ఎందుకంటే ఇలా ఈ బిహేవియర్ బట్టి కూడా ఉంటుందండి. వీ డోంట్ వాంట్ టు గివ్ ఎనీబడి అ ఛాన్స్ కదా. సో ఎక్కడ ఉన్నా కూడా వీ హ్యావ్ టు వాచ్. అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు సినిమాలు చేయలేదు కదా, ఈ 20 years కూడా నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను. ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్, ఐ హ్యావ్ టు వాచ్ వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ టాకింగ్, వేర్ ఐఎమ్ గోయింగ్. అంటే నేను చూసుకున్నాను మరి నా సంగతి. అలాగే నా కిడ్స్ని కూడా చూసుకుంటాను, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో వెళ్తున్నారా లేదా. బికాజ్ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీతో టచ్ లేదు డెఫినెట్లీ, కానీ అయినా వదిలేయలేము కదా. సో బేసిక్లీ ద సేమ్ థింగ్, జాగ్రత్తగా ఎవ్రీ చోట ఉండాలి. అంటే మనము ఎప్పుడూ ఆపర్చునిటీ, వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వకూడదు, మనం చూసుకోవాలి జాగ్రత్తగా, దట్స్ ఆల్. అది ఫిల్మ్ ఇండస్ట్రీనా ఇదా అని చెప్పనండి, ఇట్ ఇస్. బట్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంత జాగ్రత్తగా ఉండి మనం అంత పద్ధతిగా నీట్గా ఉంటే, కొంతమంది ఇప్పుడు కొన్ని రోల్స్కి మాత్రమే ఇలా కన్ఫైన్ చేసేసి అన్ని రోల్స్కి మనం కన్సిడర్ చేయరు, అందుకోసమే వేరే చోట్ల నుంచి హీరోయిన్లు తీసుకొస్తున్నారు అనేది కూడా ఉంటుంది కదా. అంటే లేదండి, జాగ్రత్తగా ఉండమంటే అంటే గ్లామర్గా ఉండొద్దు అని కాదు, జాగ్రత్తగా ఉండమంటే అది కాదు అర్థం. ప్రొఫెషనలిజం వేరు, ప్రొఫెషనల్గా మీరు ఏం చేయాలో చేయొచ్చు, బట్ మనము అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ ఏం చేస్తున్నా కూడా దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అంటే నేను అనుకుంటున్నాను ఇట్స్ నాట్ ఓన్లీ ద గర్ల్స్ జాగ్రత్తగా ఉండాలని కాదు, బట్ జనరలీ ఎవ్రీవేర్. ఇప్పుడు ప్యాకప్ అని కాదు, ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అదే నేను చెప్తున్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే కాదు,
ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా, ఇప్పుడు మేము వి గో హ్యావ్ ఫన్, వి గో అవుట్, గర్ల్స్ అందరం కలిసి, మా గర్ల్స్ అంటాను, విమెన్ ఆల్రెడీ మేము ఊరికే అలా అనుకుంటాం టు జస్ట్ ఫీల్ బెటర్. సో విమెన్ అందరూ కలిసి వి గో అవుట్ సమ్ టైమ్స్ వీక్లీ వన్స్ ఫర్ డిన్నర్ అనుకోండి. వీ మేక్ షూర్ వీ కమ్ బ్యాక్ ఆన్ టైమ్. అంటే మాకెవరు కర్ఫ్యూ లేదు, మా హస్బెండ్స్ ఏం అనరు, అయినా కూడా వీ వాచ్ అవుట్. ఎందుకు వై షుడ్ వి గెట్ ఇన్ టు అవర్ సెల్ఫ్ ఇన్ ట్రబుల్ అని జాగ్రత్తగా వచ్చేస్తాం. ఎవరైనా స్ట్రేంజర్ మాట్లాడితే ఇప్పుడు కూడా వీ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్. నువ్వు ఎందుకు వచ్చి నాతో మాట్లాడతావు, వై యూ వాంట్ టు టాక్ అని అనుకుంటాం. సో బేసిక్లీ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎక్కడ ఉన్నా సరే, మెన్ అవ్వనిండి, విమెన్ అవ్వనిండి, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మెన్కి ఏంటంటే వేరే టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. సమ్టైమ్స్ దే వాంట్ మనీ ఫ్రమ్ దెమ్, లేకపోతే గోల్డ్ ఉందని, అంటే వాళ్ళ బాధలు అదే అంటున్నాను. సో ఎవ్రీబడి హ్యాస్ టు బీ కేర్ఫుల్. అది ఉండడం తప్పులేదు. అలా వాచ్ఫుల్గా ఉంటే జాగ్రత్తగా పర్లేదు. ప్రొఫెషనలిజంలో జాగ్రత్తగా అంటే యూ నో వాట్ యు ఆర్ డూయింగ్, యూ హ్యావ్ యువర్ చాయిసెస్. మీకు ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇక్కడ వరకు నేను చేయగలను, ఇక్కడ వరకు నేను చేయలేను, అది కంఫర్ట్. ఈ వరకు ఇంత గ్లామర్గా నేను ఉండగలను అనేది మీ కంఫర్ట్. మీకు అది మీకు మనసులో రాకుండా ఫోర్స్డ్గా చేయలేరు కదా. అంతే కదండి. సో అది ఎవరు ఫోర్స్ చేయట్లేదు, అది మీరు ఒప్పుకుంటారు కదా. అంతే కదండి. సో దే నోబడీ ఈస్ ఫోర్సింగ్ ఎనీబడీ హియర్ టు డూ ఎనీథింగ్. మీరు జాగ్రత్తగా ఉండడం, మీరు జాగ్రత్తగా ఉండడం మీ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. అంతే. తర్వాత వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేయచ్చు. సో మీరు మీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఫేస్ చూశారు, ఇప్పుడు ఒక ఫేస్ చూశారు. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్స్ అలా వచ్చి చాలా అయ్యింది కదా. అప్పుడు సొసైటీ కానీ పేరెంట్స్ మైండ్ సెట్కి ఇప్పటికే డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉందండి. పేరెంట్స్ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పేరెంట్స్ అయ్యారు కాబట్టి, సో అదొకటి. అండ్ దెన్ ఆల్సో కిడ్స్ ఇప్పుడు అంటే లైక్ 8 years 7 years ఓల్డ్ కిడ్స్ని, గర్ల్స్ని చూస్తే వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో తెలుసు, వాళ్ళకి ఏం వద్దో తెలుసు, వాళ్ళు ఏం డ్రెస్ వేసుకోవాలో తెలుసు, వాళ్ళకి ఇప్పుడే చాయిస్లు, మాకు ఇదే కావాలి, ఇది వద్దు, ఇది అని చెప్పగలుగుతున్నారు. అంటే మేము అది చెప్పడానికి ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఫోన్లే ఫీల్ అవుతారేమోలే, అడ్జస్ట్ అయిపోతే చాలు పర్లేదులే అనుకొని కొంచెం అన్నీ చెప్పాం. కొన్నిటికి వీ విల్ సే నో. కానీ చిన్నప్పుడు పెద్ద చెప్పేవాళ్ళం కాదు, పర్లేదులే ఏదో ఒకటి అన్నట్టుగా. ఈ పప్పు అవుతాయి ఏంటి, ఈ కూర అవుతాయి ఏంటి, ఏదో ఒకటి తినేస్తున్నాం కదా అని అడ్జస్ట్ అయిపోయే టైప్లో ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు అలా అడ్జస్ట్ అవ్వట్లేదు అని కాదు, వాళ్ళ వాయిసింగ్ దే ఆర్ ఏబుల్ టు టెల్ వాట్ దే వాంట్. అది ఏ కంట్రీలో అయినా సరే. నేను ఇదివరకు అనుకున్నాను యుఎస్లో అలా ఉన్నారు కాబోలేదు, ఎందుకంటే పెళ్ళైన వెంటనే అక్కడికి వెళ్ళాను. సో అక్కడ చూడడం మొదలు పెట్టాను. అక్కడ 20 years నుంచి అక్కడ చూసాను. ఇక్కడికి వచ్చిన 3 వారాలు 2 వారాలు వస్తాను, ఎవరిని కలవను, మా అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మేబీ మా అయిపోతుంది, అంతే అయిపోతుందండి, వెళ్ళిపోతాం. సో ఏమవుతోంది అని అంటే అర్థం చేసుకోవడానికి పెద్ద టైం దొరకలేదు. ఈ 2 yearsలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యాక్చువల్లీ అక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ అలాగే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకా బోల్డ్గా ఉంటున్నారు. అంటే మనము డ్రిఫ్ట్ ఎక్కువ, ఎందుకంటే మనము ఒకలాంటి కట్టుబాట్లతో ఉండి సడన్గా సీయింగ్ దిస్, కొంచెం అది ఆ షిఫ్ట్ ఎక్కువ కనబడుతుంది అంతే. బట్ బోత్ ఆర్ కాన్ఫిడెంట్, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక రకంగా మంచికే. కానీ దాన్ని వేరే రకంగా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇందాక అన్న మాట ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పట్లో మీరు ఇయర్కి మినిమం 4-5 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. మినిమం 4-5, అంటే యూస్ టు ఎర్న్ గుడ్ మనీ అప్పట్లో. అప్పుడే ఎంత ఇండిపెండెంట్గా ఉండేవారు మీరు మనీ విషయంలో కానీ ఇంకోటి? లేదండి, అప్పుడేమి ఇండిపెండెంట్గా లేను. యాక్చువల్లీ మొన్నటి వరకు కూడా లేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఉన్నాను. అంటే నాకు ఫస్ట్ నుంచి ఫైనాన్సెస్ ఎవరికో చెప్పడం అలవాటు. నాకు నా పని చేసుకోవడం, నాకేం కావాలో చూసుకోవడం, లేకపోతే ఇంట్లో కావాలేందో చూసుకోవడం, లేకపోతే పిల్లలకి ఏం కావాలో చూసుకోవడం వరకు ఐఎమ్ కంఫర్టబుల్. అంటే ఇవే ఎక్కువ
ఎక్కువ పని, మళ్ళీ ఫైనాన్సెస్ కూడా అంటే ఇంకా ఎక్కువ ప్రెషర్ అయిపోతుందని అదంతా చెప్పేసాను పేరెంట్స్కి ఇచ్చేదాన్ని. తర్వాత మా హస్బెండ్, ఇప్పుడు కూడా మా హస్బెండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ 2 years నుంచి ఉండడం వల్ల ఇప్పుడు నేనే చేసుకోవాల్సి వస్తుంది అన్నీ. సో ఇప్పుడు నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ అని. నేను ఉండండి అయ్యా బాబు, నేను కొంచెం ఫ్రీ అయ్యాక నేను కాల్ చేసి చూసుకుంటాను ఏంటో అని. సో నౌ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఇట్స్ లైక్ దిస్ అంటే దీస్ ఆర్ ఆల్ సంథింగ్ దట్ ఐ నెవర్ డిడ్ బిఫోర్. ఇప్పుడు అన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఒక రకంగా ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు చేయాల్సిన అవసరం రాలేదు కదండి, నేను చేయలేదు, ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేర్చుకోవడం తప్పేం కాదు, ఇప్పుడు చేయడం తప్పేం కాదు. అంటే ఇది మంచిదే ఒక రకంగా, టైము కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కానీ బట్ ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్గా. పిల్లలు అందుకనే అక్కడ 18 అయిపోయాక వెళ్ళిపోతారు, ఎందుకంటే దే విల్ లెర్న్ అవన్నీ. సో దట్స్ అన్ ఎడ్యుకేషన్ కూడా. కానీ ఇక్కడ ఒక గ్లామర్ ప్రపంచం, ఇంత సినిమాల్లో బిజీగా ఉండి బయటకు వెళ్తే ఎవరన్నా అందరూ గుర్తుపట్టడం, అప్పుడు ఫోటోలు ఉన్నాయో లేదో తెలియదు, అంత గుర్తుపట్టడం దగ్గర నుంచి యుఎస్ వెళ్ళిపోతే ఒక పెళ్ళి ఫ్యామిలీ అంటే అక్కడ హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ మీరే చేసుకోవాలి. ఎంత డబ్బులు ఉన్నా ఏమున్నా అన్నీ చేసుకునే పరిస్థితి. అసలు సడన్ డ్రిఫ్ట్ కదా, అక్కడ ఎవరో గుర్తుపట్టరు. మేబీ ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడన్నా ఉంటే చెప్పలేం కానీ అదర్వైజ్ గుర్తుపట్టరు. అసలు ఇంత లైమ్ లైట్ చేసి ఇప్పుడు ఏంటంటే చాలా మంది హీరోస్ హీరోయిన్స్ ఒక 1 year 2 year బ్రేక్ వస్తే వాళ్ళు సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతారు. మనం ఎవరో పట్టించుకోవట్లేదు, మనకి సినిమాలు తగ్గిపోయినాయి, లేకపోతే బయటకు వెళ్తే గుర్తుపట్టట్లేదు అన్న కాంప్లెక్స్ ఉంటుంది. అలాంటిది మీరు ఆ రోజుల్లో వెన్ యు ఆర్ గుడ్ డూయింగ్ రియల్లీ గుడ్ వెళ్ళిపోయారు. అప్పుడు ఎలా ఉండేది మైండ్ సెట్? అంటే అదే ఎక్స్పెక్టెడే, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యి ఇవి చేసిన ఒకసారి 2 సార్లు ఉండిన తర్వాత నేను ప్రతి ఫంక్షన్లోనూ కనపడతాను. బికాస్ అదే సేమ్ క్రౌడ్ మళ్ళీ పిలుస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ కనబడుతూ ఉంటాను. ఇంకా ఎక్సైట్మెంట్ ఉండదు కదండి. సో అందుకని ఇంకా దేర్ వాజ్ నార్మల్ లైఫ్కి అలవాటు. సో ఇంకా నార్మల్ లైఫ్కి అలవాటు పడిపోవాల్సి వచ్చింది. అండ్ అది పెద్ద బాదర్ చేయలేదు. కానీ ఏం చేయాలి, ఇప్పుడు ఇంత ఖాళీ టైం ఉంది, ఏం చేయాలి అనేది మాత్రం ఇట్ వాస్ బాదరింగ్. అది దట్స్ ఆల్. సో ఎప్పుడు ఐడియా వచ్చింది మళ్ళీ రావాలి సినిమాలోకి రావాలి అనుకుంటే రాలేమండి. అప్పుడు కూడా నేను రావాలి అనుకుని రాలేదు. అది ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ఈసారి అప్పుడు మా పేరెంట్స్ని అడగండి అని చెప్పిన దాన్ని ఇప్పుడు నేనే రావాలి అనుకుని వచ్చి నేను మా హస్బెండ్ తీసుకున్న డెసిషన్తో వచ్చాము. నేనే వచ్చాను కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్, ఐ వాంట్ టు డూ మోర్ అండ్ ఐ వాంట్ టు. సో ఏంటండి అప్పటికి ఇప్పటికీ చూసిన డిఫరెన్స్ ఏంటి? అసలు సినిమా ఇండస్ట్రీ ఎంత మారింది? సినిమా ఇండస్ట్రీ అంటే అండి టెక్నికల్లీ చాలా మారింది అండ్ ఆల్సో యాక్టింగ్ పరంగా చాలా చేంజెస్ ఉన్నాయి. టెక్నికల్గా వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని విషయాల్లో ఫాస్ట్ అయింది అండ్ కొన్ని విషయాల్లో ఎఫిషియెంట్ అయింది. ఇదే సేమ్ థింగ్ నేను నా స్క్రీన్లో చూసుకున్నప్పుడు మేబీ ఐ డోంట్ లుక్ ద సేమ్. అంటే మీరు చేసినవి అన్నీ రియల్ టైంలో అనుకుంటు కదా, అప్పుడు డిజిటల్ వచ్చిందా? లేదు, డిజిటల్. అంటే అప్పుడు మీరు ఏం చేసుకున్నారో చూసుకునే మానిటర్ కూడా ఉండదు అప్పట్లో? మానిటర్ మస్సమ్మకు ఒకటే పెట్టారండి, అంటే దట్స్ ఆప్షనల్ అనుకుంటా ఉండేది. కానీ ఇప్పుడు అన్ని ఈవెన్ యాడ్ ఫిల్మ్స్తో సహా ఇప్పుడు పెడుతున్నారు మానిటర్. ప్రతి షార్ట్ చూసుకోవడం అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు వేరనుకోండి, అప్పుడు వీ డెంట్ హ్యావ్ ఇట్. మిస్సమ్మకు ఒకటే ఉండేది నేను చేసిన సినిమాల్లో అయితే. సో అది దట్స్ ప్లస్. బట్ ఆల్సో ఏంటంటే ఈ రీల్ లేదు కాబట్టి ఏమైపోయిందంటే ఎక్కువ షార్ట్స్ తీసుకునే టైం వేస్ట్ అండ్ ఆల్సో క్వాలిటీ ప్రాబబ్లీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ ఎక్కువ తీసుకోవచ్చు, సో మంచి షార్ట్స్ వేసుకోవచ్చు. సో అది కూడా ఉంది, టైం వేస్ట్ ఉంది ప్లస్ ఏంటంటే రీల్ కోసం లెంత్ ఎక్కువ అవ్వకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా తీసేవారు. అవునండి, అవును. మేము మానిటర్ కరెక్ట్ ఫస్ట్ టేక్ ఓకే అయిపోతే క్లాప్లు కొట్టేవాళ్ళు కొన్నిసార్లు. ఒక 2-3 షాట్స్ ఒక టేక్స్ ఎక్కువ తీసుకుంటే అందరూ అనే డైరెక్టర్ గారు సీరియస్ అయిపోయి ఏంటమ్మా ఫోకస్ చేయి అన్నట్టు అనాల్సి వచ్చేది కొన్నిసార్లు. అంటే మమ్మల్ని కాకపోవచ్చు, వేరే వాళ్ళని కావచ్చు. అవునవును. సో ఎన్ని మానిటర్స్ చేసేవాళ్ళం అంటే మానిటర్ అంటే ఇదేం ఉండేది కాదు. మానిటర్ అంటే లైక్ యువర్
రిహార్సల్ అనమాట. ఓకే. సో ఇట్స్ కాల్ మానిటర్స్ చేసేవాళ్ళం మళ్ళీ అనమాట. ఎన్ని చేసేవాళ్ళం అమ్మో అని అనుకునేదాన్ని. ఇప్పుడు అసలు మానిటరే టేక్. సో వీఆర్ డూయింగ్ ఇట్, అది వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా అనమాట. దెన్ వీ గో బ్యాక్ అండ్ చెక్. అప్పుడు ఓకే ఇక్కడ సరిగా లేదా, ఇక్కడ సరిగా లేదా, మళ్ళీ అది ఒక రకంగా బాగుంది. ప్లస్ ఆల్సో టైం కన్జ్యూమింగ్ మీరు చెప్పినట్టు. సెట్లో ఎన్విరాన్మెంట్ కూడా కొత్త మారిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద క్యారవాన్లు అటు అప్పట్లో అంత లగ్జరీ ఉండేదే కాదు. ఈవెన్ వాష్రూమ్స్ చాలా మంది అనేవారు, వాష్రూమ్స్ అవి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది యాక్చువల్లీ. కొన్నిసార్లు అయితే అంటే ఎక్కడో అవుట్డోర్ షూటింగ్లు అయితే కష్టం అండి. ఎస్పెషలీ యూరప్కి వెళ్తే బస్సుల్లో వెళ్ళే వాళ్ళము. అక్కడేమో ఎక్కడో ఇక్కడ ఒక ఇల్లు ఉంటే అక్కడెక్కడో ఇంకో ఇల్లు ఉంటుంది. అది వెరీ హార్డ్. ఆ బస్కి ఇది ఉండేది కాదు బాత్రూము. సో వీ హ్యావ్ టు గో వాకింగ్, లేకపోతే ఇంకో కార్ రెంట్ చేసి వెళ్ళడము. సో చాలా చాలా కష్టమయ్యేదండి. ఇట్స్ వెరీ హార్డ్. అంటే అది తలుచుకుంటే కష్టము. అండ్ చెట్ల కింద ఎండలు, క్రౌడ్, రియల్ క్రౌడ్ మధ్యలో చేసేవాళ్ళము. రియల్ క్రౌడ్ ఇప్పుడు స్టూడియోలు అన్నీ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు రియల్ క్రౌడ్ మధ్యలో చేస్తే అసలు ఐ డోంట్ నో హౌ వి డిడ్ ఇట్. అవన్నీ ఎండలో, పాపికొండల్లో, అసలు సమ్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ హార్డ్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలం ట్రెండ్ ఏమైందంటే అండి, ప్రతి సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ఒక నోన్ ఫేజ్ ఉండాలనే తపన డైరెక్టర్స్లో స్టార్ట్ అయింది. ఒక పోస్టర్లో ఒక 10 మంది నిలబెడితే 10 మంది కూడా వాళ్ళకి ఒక డైలాగ్ ఉండనివ్వండి, డైలాగ్ ఉండనివ్వకపోండి, వాళ్ళు ఏంటంటే చాలా నోటబుల్ ఫేజ్ ఉండాలి. సో అలాంటి అవకాశాలు ఎక్కువ వచ్చే ఉంటాయి మీకు, ఇంకా ఇక్కడి నుంచి కూడా వస్తూనే ఉంటాయి. సో దానికి ఎలా కేర్ తీసుకోబోతున్నారు? వాళ్ళు ఫిల్లర్ క్యారెక్టర్స్ అంటారు, ఫోటో ఫ్రేమ్ బాగా కనిపిస్తుంది. ట్రూ, అలాంటివి ముందు వచ్చేవి. సో అవి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా అవి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించి తలుచుకోలేదండి. ఎందుకంటే నాట్ దట్ అవి తక్కువ ఇవి కాదు, కానీ అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి అది నాట్ వర్త్ అని నా ఫీలింగ్. అంతకంటే ఏం లేదు. అది ఎవరైనా చేయాలి, ఎవరైనా అది ఆర్టే, అది కూడా ఆర్టిస్టులు చేయాల్సిందే. బట్ కానీ ఇట్స్ నాట్ వర్త్ ద ఎఫర్ట్ అండ్ ద సాక్రిఫైస్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, అంతే. సో కొంచెం లెంతీ రోల్, కొంచెం ఇంపార్టెంట్ రోల్ ఉంటేనే చేద్దామని అనుకుంటున్నాను. కిడ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు? పోస్టర్స్ అవి చూస్తుంటారు కదా, చాలా ఎక్సైటెడ్. మమ్మీ నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు అని చెప్తున్నారు. అండర్స్టాండ్ సినిమా అసలు తెలుగు సినిమాలు చూస్తారండి. అయ్యో చూస్తారు తెలిసి, అంటే కానీ కింద సబ్ టైటిల్స్తో చూస్తారు. చూసి వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ కొంచెం ఫాస్ట్గా కొన్ని స్లాంగ్ ఉన్నాయనుకోండి, తెలంగాణ యాక్సెంట్ కానీ కొంచెం స్లాంగ్ మరీ యాక్సెంట్ అవుతే అర్థం అవుతుంది. మామూలుగా మాట్లాడే తెలుగు అయితే బాగానే అర్థం అవుతుంది. అది కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయావంటే కొంచెం వాళ్ళకి కష్టం. సో కొంచెం స్లోగా కామెడీ కామెడీవన్నీ బాగా దే కెన్ అండర్స్టాండ్. సో కింద సబ్ టైటిల్స్ వస్తే ఇంకా అసలు ప్రాబ్లం లేదు. అక్కడ అన్నిటికీ వస్తాయండి. సో దట్ ఈస్ వై నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో వాళ్ళు హిందీ కూడా చూసేస్తున్నారు అండ్ ఇంగ్లీష్ కూడా చూసేస్తున్నారు. ఇప్పుడు మలయాళం కూడా చూసేస్తున్నారు ఓటీటీలో. అట్లీస్ట్ దట్ ఈస్ గుడ్ పేరెంటింగ్. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ఎన్ఆర్ఐ కిడ్స్ ఏంటంటే అసలు తెలుగు సినిమాలే చూడరు. లేదండి, అలా కూడా ఉన్నారు. అలాగే తెలుగు సినిమాలే చూసి తెలుగు సినిమాలకి పిచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఉన్నారు. సినిమా పిచ్చి అనేది కంటిన్యూ అవ్వాలి జనరేషన్. లేకపోతే ఒకసారి నేను కూడా వరి అవుతా, అంటే మన కిడ్స్ వాళ్ళ కిడ్స్ ఇప్పుడు మనకున్నంత సినిమా పిచ్చి, లేకపోతే సినిమా ఫస్ట్ డోస్ చూడాలి, ఎంజాయ్ చేయాలి, అది ఉంటుందా లేదా, ఉండకపోతే ఇండస్ట్రీకి ఏంటి అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ట్రూ అండి, కానీ లేదు, అది పోదు. నాకు తెలిసి ఉంటుంది, అలా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ తెలుగు సినిమా చూడకపోయినా వేరే సినిమాలు అలాగే చూస్తారు. పోలేండి, సేఫ్ ఇండస్ట్రీ. సినిమాలు అనేది అది పోదండి. ఓటీటీలో అవన్నీ ఏం చూసినా కూడా ఓటీటీలో చూసి కొంతమంది అయ్యో మేము సినిమా థియేటర్లో చూడలేదు అని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటండి ఇప్పుడు రిలీజ్ అవబోతుంది, వెరీ నియర్గా వచ్చేసాయి, 2 years వెయిట్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండస్ట్రీ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, లేకపోతే మీ కెరియర్ పరంగా కానీ? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే ఫ్యామిలీ నుంచి అయితే అండి, వీ హ్యావ్ అ క్లారిటీ ఆన్ వాట్ వీ వాంట్ టు డూ. వెన్ ఇట్స్ వర్త్ఫుల్
వర్క్ దెన్ మేము చేస్తాము, అది వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, నేను చేస్తాను, అండ్ వీ విల్ బ్యాలెన్స్ ఇట్ హౌ మచ్ ఎవర్ ఇట్స్ పాసిబుల్. అంత సఫకేటెడ్ బిజీగా ఉంటే అప్పుడు చూడొచ్చు, బట్ ఐ డోంట్ నో వెన్ దట్ విల్ కమ్. ఐ విష్ ఇట్ విల్ కమ్, కానీ ఇట్ విల్ నాట్ బీ వెరీ సూన్. కొంచెం టైం పడుతుంది మనం మళ్ళీ జనాల్లోకి వెళ్ళి అది చేయడానికి. సో అది ఫ్యామిలీ పరంగా. అండ్ ఇండస్ట్రీ పరంగా ఏంటంటే మంచి రోల్స్, మంచి ఉమెన్కి కూడా రాసి అది నాకు వస్తే ఇంకా మంచిది. బట్ ఈవెన్ దెన్ ఐ వుడ్ లైక్ టు సీ అదే విమెన్ డూ మోర్ రోల్స్ ఇన్ ది ఫిల్మ్స్. చాలా మారిందండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా విమెన్ అయిపోయింది. అవును అంటే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది కదండి. సో అందుకని కొంచెం ఇట్ ఇస్ ఫన్. అలా చూస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. నేను మీరు సఫకేట్ అయిపోయి ఏం చేయాలో డిసైడ్ అవ్వలేనంతగా బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఎంఎన్ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. తమ్ముడి నుంచే అవ్వాలి అంత బిజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.